హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. టమాటో చట్నీ అంటే అందరూ చేసేలా కాకుండా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో నేను చేసేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం పల్లీలు కూడా వేసుకుని అవి నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 6 to 7 పడతాయి. సో వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక 6 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను స్పైసీ అన్నది కొంచెం మీడియంగా వేస్తాను. సో మీకు ఇంకా కావాలంటే సాల్ట్ అండ్ స్పైసీనెస్ కూడా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుని ఫస్ట్ దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే తొందరగా మగ్గుతుంది ఆనియన్. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్ కొంచెం మగ్గడానికి దీనిపైన మూత పెట్టి ఒక 3 to 4 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం మూత తీసుకుని దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఆనియన్, టమాటో ఈ దాలన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఈ టమాటా కొత్తిమీర చట్నీ కదా. సో ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇలా అంతా మగ్గిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవడమే. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్కి సెట్ అవుతుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం, స్నాక్స్కి ఏదైనా కూడా డిప్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి.